వేములవాడ నియోజకవర్గ పరిధిలో పలు ప్రాజెక్టులకు సాగునీరు అందించాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గ పరిధిలో ప్రాజెక్టులకు ఈ నెల ఆఖరు వరకు సాగునీరు అందించాలని, తద్వారా నియోజకవర్గంలో మల్కపేట, ఫాజిల్ నగర్, చంద్రుతి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువుల్ని నీటితో నింపాల్సిందిగా పేర్కొన్నారు. ప్యాకేజ్ 9లో మల్కపేట రిజర్వాయర్ ఇదివరకే 1 టీఎంసీ నీరుందని మరో 1 టీఎంసీ నీటిని నింపే ప్రక్రియ చేపట్టాలని కోరారు. తద్వారా వేములవాడ నియోజకవర్గంలో రైతాంగానికి లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే ఇప్పటికే కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, కుడి ఎడమ కాలువల పనులు ప్రారంభం కావాల్సి ఉందని, ఇటీవల జిల్లా కలెక్టర్ భూసేకరణకు పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. కుడి ఎడమ కాలువల నష్టపరిహారం చెల్లించి బొమ్మెన ప్రాజెక్టుకు నిధులను విడుదల చేయాల్సిందిగా మంత్రిని కోరారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి త్వరలోనే మల్కపేట రిజర్వాయర్ నీటితో నింపి నష్టపరిహారం మరియు నిధులు విడుదల చేస్తామన్నారు. అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మా నియోజకవర్గంలో సాగునీరు ఈ నెల ఆఖరి నుంచి ఇచ్చుకున్నట్టయితే మా దగ్గర ఫాజులర్ ప్రాజెక్టు, చందుతి ప్రాజెక్టు, జోగాపూర్ చెరువు వీటికి నీళ్లను ముందు జాగ్రత్తగా విడుదల చేయాలని చెప్పి నేను గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మలక్పేట్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష, ప్యాకేజ్ 9లో. అందులో ఇంతకుముందు 1 టీఎంసీ నీరు నింపినరు. దానిలో మరో 1 టీఎంసీ నీరు నింపుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇంకా మొదలు పెట్టలేరు. మలక్పేట్ రిజర్వాయర్లో కూడా 1 టీఎంసీ మరో 1 టీఎంసీ నీరు నింపించుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మా ప్రాంతంలో వేల నియోజకవర్గంలో మరి మేలైనటువంటి సేవ చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మలక్పేట్ రిజర్వ్లో మరో 1 టీఎంసీ నీటి నింపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వెంటనే సాగునీరుని నెలాఖరు వరకు విడుదల చేయాలని సందర్భంగా కోరుతూ, మరి కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కింద కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష. పిఎన్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ జైచాల గారు పిఎన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి నష్టపరిహారం రైతులు కూడా వెంటనే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చొరవగా తీసుకొని ముందుకు తీసుకోవాల్సి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం, అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము. నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకొని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. భీమన ప్రాజెక్టు విషయంలో 1,60,00,000 విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, నేను ఫైనల్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము.